కాకినాడ రూరల్ వలస పాకల సెంటర్ వద్ద టీడీపీ నేతలు మోతో మోగిద్దం కార్యక్రమం నిర్వహించారు. పిలుపు మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో బూరాలు ఊదుతూ ఈలలు వేస్తూ వెహికల్స్ మోగిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా 22 రోజులైంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళాడు. మా నాయకుడిని కక్ష సాధించి జైలుకు పంపారు. కానీ జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఒక దొంగ కింద వెళ్ళాడు. అతను జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు ఒక దొంగ కింద ఉన్నాడు. కానీ మా నాయకుడు ఒక వీరుడి కింద వెళ్ళాడు. ఆ వీరుడు కూడా ఎలాగంటే 175 నియోజకవర్గాల్లో ప్రజలు ఆడ, మగ, తల్లి, పిల్ల, బిడ్డ అంటే తేడా లేకుండా ఈజీలోకి వచ్చి ఏడ్పులతోటి, నవ్వులతోటి, జైజేలతోటి రాజమండ్రి జైలుకి సాగనంపడం జరిగింది. 198 దేశాల్లో మా నాయకుడు ఘనత 100 దేశాల్లో ఈజీకి చాటారు. ఇవాళ ఈ జగన్ గారు మా నాయకుడి యొక్క కీర్తి ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో కొనియాడే విధంగా చేశాడు. దక్షుడు వరవిచ్చినప్పుడు తన నెత్తి మీద చెయ్యట్టుకుని పరీక్షించుకుందాం అనుకున్న తత్వం కింద ఇవాళ జగన్ గారి యొక్క నాశనం అతని చేతితోటే పెట్టుకున్నాడు. ఒక కోరిక ఉండిపోయింది. ఆ కోరిక ప్రకారంగా ఏమీ లేకపోయినా సరే ఆయన్ని వేళ అరెస్ట్ చేసి 22 రోజులు అయ్యింది. ఇప్పుడు వచ్చి ఇంకా ఏమీ తెలియట్లేదు. కానీ ఆయన ఏమనుకుంటున్నారంటే జగన్ గారు, నేను సీఎం గారిని, చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రిగా నేను, కానీ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ఈ రోజుని జగన్ గారి పరిపాలన కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఎక్కడా లేకపోయినప్పుడు వరకు ఆ ప్రజలందరూ ఊరుకున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో ఈవేళ ప్రజలందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని మద్దతు పలుకుతున్నారు. ఏదేమైనా మహిళలందరూ కూడా బయటకు వస్తున్నారు. ఆయన వెంటనే విడుదల చేయాలని అందరం కూడా మేము దేవుడికి పూజలు చేస్తున్నాం. ముఖ్యంగా 22 రోజులైంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళాడు. మా నాయకుడిని కక్ష సాధించి జైలుకు పంపారు. కానీ జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు